ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రాజకీయ ప్రమేయం లేకుండా భక్తుల కానుకలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్రతి ఊరిలో ఒక ఆలయం నిర్మించేలా టీటీడీ అడుగులు వేయాలని, గుడి బడి లేని ఊరు ఉండకూడదు అని అభిప్రాయపడ్డారు. గుడి బాధ్యత టీటీడీ తీసుకుంటే బడి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే తిరుమలకు వచ్చే ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే రావాలని, తద్వారా టీటీడీ పరిపాలనకు సామాన్య భక్తులకు మేలు జరుగుతుందని తెలిపారు. రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలకు వచ్చి కుటుంబ సమేతంగా అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేటికి అవకాశం ఉంటుంది. అందువలన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి. అది ప్రముఖ దేవస్థానాల ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాల ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు.